మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు బహుజన్ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీలకి 52% రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు కాకినాడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మరి జిల్లా అధ్యక్షులు మరి తమ్ముడు సుబ్బు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మరి అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యి ఇక్కడ ఒక వాల్ పోస్టర్ అనే సమ్మర్ బేరీ అనేది ఒక వాల్ పోస్ట్లో ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే బీసీలని మరి చాలా దారుణంగా చూసే పరిస్థితులు ఇలా కల్పిస్తూ ఉన్నాయి. మరి ఏ విషయమైనా చెప్పుకోవాలంటే మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఆ రోజు బహుజన్ సమాజ్వాదీ పార్టీ స్థాపించిన మహానుభావుడు. ఆయన వల్ల ఈరోజు 27% బీసీలకి రిజర్వేషన్లు ఇప్పుడు మేము అనిపిస్తూ ఉన్నాం. అదే మరలా కూడా బహుజన్ సమాజ్వాదీ పార్టీ ముందుకొచ్చి ఈవేళ బీసీల గురించి 52% రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి రోజున 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తూ అలాగే ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీసుల ధర్నాలు చేపట్టాలనే ఉద్దేశం చాలా శుభదినం, చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు ఏదైనా సరే ఏ పార్టీలో ఉన్నా సరే బీసీలందరూ ముందుకు వచ్చే పరిస్థితి రేపు 11వ తారీఖున అయితే రావాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్కరికి ఉందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఏ ప్రభుత్వాలు మారినా సరే మనకు చూపించేది అయితే మొండి చెయ్యే. ఈ బీసీలకి అయితే ఇప్పుడు 5%, 4% ఉన్న వాళ్ళు ఈవేళ పైన ఉండి మమ్మల్ని వెళ్తా ఉన్నారు. ఈవేళ మరి సిగ్గుసేట్ ఏంటంటే జనగణన. ఈవేళ జనగణన అనేది మొదలు పెడితే ఇప్పుడు ఇంచుమించు గుజరాత్ బీహార్లో జనగణన మొదలుపెట్టారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలక్షన్ స్టార్ట్ చేసి వదిలేయడం జరిగింది. ఈవేళ కనీసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక దాని గురించి మాట్లాడే ప్రసక్తి అయితే ఇప్పుడు వరకు లేదు. మరి ఆయన ఏమో తెలుగుదేశం మరి బీసీలు వెన్నుముక అంటారు. మరి వెన్నుముక అంటే మరి ఆ నిజాయితీ కూడా మరి రిజర్వేషన్తో మరి ఈ జనగణన ద్వారా మీరు నిరూపించుకోవాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ రేపు జరగబోయే జ్యోతిరావు పూలే జయంతి 11వ తారీఖున మన బహుజన్ సమాజ్వాదీ పార్టీ జిల్లా పిలుపుని పూర్తి స్థాయిలో బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరూ కూడా విజయవంతం చేస్తామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను.